ఉపవాసం అనేది ఒక నిష్ట కాదు, ఒక ఆచారం కాదు, ఒక పద్ధతి కాదు. ఉపవాసం అనేది దేవునితో మన హృదయాన్ని లగ్నం చేయటానికి, దేవునితో మన హృదయాన్ని కొమ్మరించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి ఉపయోగించే సమయం అది. ఉపవాసం ఉన్నప్పుడు తలంటుకొని, ముఖమును కాంతిగా పెట్టుకొని, సంతోషంతో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు. ఆయన నిన్ను చూస్తున్నాడని, ఆయన ముందు కనపడటానికి నీ హృదయాన్ని సరి చేసుకో. అప్పుడు నీకు జవాబులు ఇస్తాడు. నేను ప్రార్థన చేసుకోవడానికి అంత అవకాశం లేదు అని అంటే, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండండి, ప్రతి బుధవారం ఉపవాసం ఉండండి. పరిచయుడు అంటే వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడట. నేను వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటిని, నా దశంభాగాలు నీకు చెల్లిస్తున్నాను అంటే ప్రభు అన్నాడు, మీరు మీ భక్తి పరిచయులు శాస్త్రుల భక్తి కంటే ఎక్కువైతే కానీ మీరు నాకు పాత్రలో కారు. కనీసం మనం వారానికి 3 సార్లన్నా, ఒక్క పూటన్నా ఉపవాసం ఉండాలి. వాటర్ ఫాస్టింగ్ అంటున్నారు ఇప్పుడు కొత్తగా. అంటే మంచినీళ్ళు మాత్రం తాక్కుంటూ ఉపవాసం ఉండటం. ఎందుకంటే ప్రస్తుతం మన శరీరాలకి బలం లేదు, వాతావరణం సరిలేదు, డైజెస్టివ్ సిస్టమ్ సరిలేదు, థైరాయిడ్ ప్రాబ్లము, షుగర్ ప్రాబ్లము, బీపీలు, ఇంకా రకరకాల బలహీనతలు ఉన్నాయి. మన శరీరంలో చాలా బాగా నీరు ఉంటుంది. మనం ఎక్కువ నీరు తాగుతుంటే మన శరీరంలో ఉన్న కల్మషం అంతా క్లీన్ అయిపోద్ది. పొట్టలో, పేగుల్లో ఉన్న అనవసరమైన వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అది అసలు ఆరోగ్యం అవుతుంది. వైద్యులు ఏం చెప్తారంటే, వారానికి ఒకసారి ఉపవాసం ఉన్నవాడికి కడుపు జబ్బులే రావటగా. ఏంటండి, దేవుడు చెప్పిన మాటను మనం వింటే కడుపు జబ్బులు రావు, ఏ జబ్బులు రావు, ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపరచగలుగుతాం.